సరిపోదు భయ్యా, ఇది అస్సలు సరిపోదు. అసలు అసలు ఏం చరణ్ ఎక్కడ, ఏంది స్క్రీన్ ప్లే, ఏంది డైరెక్షన్, ఏంది సరిపోదు, అసలు సరిపోదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ అయిపోయింది. సో నైట్ అంతా జర్నీ చేసి మళ్ళీ వచ్చి మూవీస్ ఇప్పుడు రివ్యూ చెప్తున్నా. సో ఇది కొంచెం మీరు మైండ్లో పెట్టుకొని కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ పెడితే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మేము పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. సో గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకుంటే, మీ అందరికీ తెలుసు చరణ్ మెయిన్ లీడ్, శంకర్ గారు డైరెక్టర్, ఇంకా కియారా హీరోయిన్. సో మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఈ రోజులలో ఎలా ఉంటున్నాయి మూవీస్, ఎక్స్పెక్ట్ చేయొద్దు. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి మూవీస్ అంటే. ప్రిడిక్ట్ చేసేటట్టు కానీ, స్క్రీన్ ప్లే మనకు అర్థమైపోయేటట్టు ఉంటే, స్టోరీ క్లైమాక్స్ ముందే గెస్ చేసేటట్టు ఉంటే ఎవడు చూస్తాడు, ఎవడు చూడు. అలాంటి సినిమాలు ఆడను కూడా ఆడవు. సో ఇది కంప్లీట్గా ఆపోజిట్. దీనికి పాజిటివ్స్ కంటే నెగిటివ్సే చాలా ఉన్నాయి. సో ఫస్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ నేరేషన్ ఉంది. ఇంకోటి స్టోరీ ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు, అన్ప్రెడిక్టబుల్ అన్నాడు కానీ ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫ్లాట్ నేరేషన్ ఉంది, స్క్రీన్ ప్లే కూడా కరెక్ట్ లేదు. చాలా మూవీస్, ఇలాంటి మూవీస్ చాలా చూసి ఉంటారు మీరు. మిక్స్ మూవీస్లా మీకు అర్థమైపోతుంది, ట్రైలర్లోనే చాలామందికి అర్థమైపోయింది. ఇంకోటి సాంగ్స్ చాలా బడ్జెట్ పెట్టాం అది ఇది అని చెప్పారు, కానీ అంత బడ్జెట్ తగ్గట్టు అసలు సరే గ్రాండియర్గా ఉంది, కానీ ఫీల్ రావట్లేదు అసలు. ఓకే వావ్ అని అలా ఫీల్ రావట్లేదు. ఒకటి జరగండి అదొకటి సెట్ కానీ అదంతా బాగుంది, చాలా బాగా అనిపించింది. మిగతా సాంగ్స్ కూడా అంతేం లేవు, అది నార్మల్ మనం అప్పుడెప్పుడు ఐ సినిమాలు చూసిన అలాంటి కైండ్ ఆఫ్ అనిపిస్తుంది తప్ప కొత్తగా ఏం అనిపించలేదు. ఇంకోటి డ్యాన్స్, అసలు చరణ్ దగ్గర నుంచి మనం డ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. అసలు చరణ్ చేస్తుండా లేదంటే ఎవరు చేస్తారో అర్థం కాలే. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా కరెక్ట్ లేవు అనిపించింది. ఏమో మరి అది ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి చేశారో, ఇంట్రెస్ట్ లేక చేశారో తెలియదు. కానీ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు, కొరియోగ్రఫీ కూడా బాగాలేదు. విజువల్గా చాలా బాగుంటాయి అనుకున్న సాంగ్స్, కానీ చాలా డిసప్పాయింట్. నేను ఈ స్క్రీన్ ప్లేతో, ఈ స్టోరీతో కష్టం. కనీసం మన బ్రేక్ ఈవెన్ అయితే లేదో నాకైతే డౌటే. ఇది నెగిటివ్స్ అయితే చాలా ఉన్నాయి సినిమాకి. ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే, చరణ్ ముఖ్యంగా యాక్టింగ్తో ఇరగదీశారు బై సెకండ్ హాఫ్లో. 2 చోట్ల అయితే ఏడ్పించాడు యాక్టింగ్తో, చాలా బాగా అనిపించింది, ఎమోషనల్ అయిపోయాను నేను కూడా. అదొకటి నాకు చాలా ప్లస్ అనిపించింది. ఇంకా సునీల్ క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపించింది సునీల్ క్యారెక్టర్. ఇంకా ఎస్జే సూర్య తెలిసిందే కదా, ఆయన ఎవరిని రానియడు, ఆయన డామినేట్ చేస్తాడు అందరినీ. సో ఆయన యాజ్ యూజువల్ ఎరగదీశాడు. కియారా అద్వానీ ఓకే ఉంది అంటే ఉంది, దాని ఇన్వాల్వ్ చేశారు, కానీ పెద్ద రోల్ ఏం లేదు, నార్మల్ అంతే, బాలీవుడ్ కోసం పెట్టినట్టు అనిపించింది. ఓకే, ఇది రివ్యూ అయితే. నాకైతే నచ్చలేదు సినిమా. మీకు కనుక నా రివ్యూ వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీరు ఎప్పుడు వెళ్తారు సినిమాకి, అసలు ఎప్పుడు వెళ్తారో కామెంట్ చేయండి.